అందరికీ హాయ్ అండి. క్యాబేజీ తోటి చిన్న క్యాబేజ్ చూశారు కదా, చిన్న ముక్కలు కట్ చేసుకొని ముందు కొద్దిగా కూర చేస్తున్నాను. కూర తక్కువ చేస్తాను, ఎందుకంటే పిల్లలు కూరలు తినరు, పకోడీలు తింటారు కాబట్టి నేను పకోడీ చేస్తాను. కూరకు ముందు తాలింపు పెట్టేసి కొద్దిగా ఉప్పు కారం వేసి కొద్దిగా ముక్కలు వేసేసి చక్కగా మగ్గించిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. పిల్లలకి ఇష్టమైన పకోడీ చేయడానికి శనగపిండి, బియ్యం పిండి, కారము, ఉప్పు, గరం మసాలా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుతుంది. ఇందులో కొత్తిమీర, కరివేపాకు కూడా అన్నీ బాగా కలుపుకోవాలి. ప్రతి ముద్ద గట్టిగా కలుపుకోవాలి. ఎంత గట్టిగా కలిపితే పకోడీ అంత బాగా వస్తుంది. బాగా కలిపిన తర్వాత వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్క వాయ దించుతూనే ఉండాలి. క్రంచీగా ఎంతో ఇష్టంగా మనము శనగపిండి, బియ్యం పిండి వేసాం కాబట్టి పిల్లలకి ఎంతో చక్కగా ఇష్టంగా తింటారు. కూరలు అయితే తినరు, పకోడీలు తింటారు. కాబట్టి పకోడీలు కూడా మీ అందరికీ చేయడం తెలుసు. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఒకే ఒక క్యాబేజీతో 2 రకాలు చేసి అటు పిల్లలకి ఇటు పెద్దలకి ఇష్టమైన కూర చేసుకున్నాం. నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.